ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం గరుడ దండకం ఉపోద్ఘాతంలో రెండవ భాగం అనుసంధానం చేసుకోబోతున్నాం. నోపన్నగనద్ధాయ కుంకుమాంకితవర్ణాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తభ్యం పక్షిరాజాయ తే నమః. ధ్వజ భగవానుడు వెంచేటుకు ముందే ఆ స్వామి రాకను భక్తులకు తెలియజేయవు ప్రీతిహేతువైన ధ్వజం గరుడు భగవాన్ లక్షగత్వమునకు హేతువు సూచకమును అని చెప్పవచ్చు. వాహనం ఆశ్రితుల ఆపదల్లో వారిని రక్షించుటకు స్వామి కొనవచ్చు సహాయపడు వాహనమిత్రుడు. భగవానుడు గరుడును అధిరోహించుటకు రమణీయములైన హేతువులైన కొన్నిటిని ఆచార్యులు తెలిపిరి. గరుడుని కైంకర్యమనోరథం తీరుటకు గరుడుని అధిరోహింపవలను. ఆ స్వామి ఆశయం తీరుటకు అతన్ని అధిరోహించిన స్వామిని సేవించవలను. అను భక్తుల ఆశయ సఫలమగుటకు ఆశ్రితుల రక్షణ కొరకును భగవానుడు అధిరోహించుటకు స్వామి యొక్క వేదా ప్రతిపాద్యత్వం నాకు చిహ్నం కావుననే గరుడ వాహనోత్సవం లోకముల అంతటి ప్రశస్తి కలదు. మరియు బంగారు వెన్నెగల గరుడుపై నీలమేఘవర్ణుడకు స్వామి ఉన్నప్పుడు సువర్ణ పృష్ఠే ప్రభభౌ శ్యామ పీతాంబరో హరి కాంచనస్య గిరే శృంగే సతతితో యథో యథా పాస్మలయన్ మీమీసై కార్మకిల్ పోల అను విధముగా మేరు పర్వతంపై నీలపేగం అమరి ఉన్నట్టు శోభులటు ఇంతటి ప్రసిద్ధికి వేరొక కారణం. వితానం వినతై సిరవన్ సిరుకెన్నం మేలాపిన్ కీజ్ వరువారం అన్నట్లు అతని వర్ష నివారణకు గరుడు ఆతప వర్ష నివారణముగా స్వామిని సేవించు. గరుడంజ దదస్సు చై ఈరంతర్ధానం గతం ద్విజ కృతశ్చాయం హరే మూర్ధ్యం పక్షాభ్యం పక్షిపుంగమం అనుచు పరాశర మహర్షి విష్ణు పురాణమును పలికిరి కదా. వ్యజనం తనను అధిరోహించి భగవానుడు పయనించినప్పుడు చామరంలో రెక్కలతో వీచి సేవించడం. తిరునేడు దాన అండం ఖం అను పరకాలసూరి ప్రబంధములో ఆలోపాశ్రముల ఆం సిరై పుల్ అను ప్రయోగం ఆచార్యులు వ్యాఖ్యానించు స్వామి తనపై అధిరోహించి ఊరేప్పుడు కలిగిన ఆయాసం తీరుడికై గరుడు తన రెక్కలను విసనకర్రలుగా విసురును అని పలుకుట ఇచ్చట స్మరణీయం. అచ్చట ప్రస్తుత స్తోత్ర రత్న సూక్తిని ఉట్టంకించట గమనార్హం. నరకాసుడు వధ సందర్భమున శ్రీకృష్ణ భగవానుడు యుద్ధమున సొమ్మసిల్లినప్పుడు గరుడు తన రెక్కలతో వేచి శ్రమ తీర్చినని నాచిన సోమన ఉత్తర హరివంశమున భుజాంకాంతపు రెక్కల కొక్కులాగునం తోడుగా తాళ వృత్తమ్ములం తూకుని చల్లని గాలి చల్లి అనుచును పలికను. ఈ రీతిలో పలు విధములుగా భగవానుకు సేవ చేయుచు గరుడుని మహిమ వర్ణాతీతం. గరుడు వేదస్వరూపుడు. వేదైస్య సర్వైరహమేవ వేద్య అన్నట్లు భగవాను తత్వం నిరూపించను. కావున అందు స్వామి యొక్క స్వరూపరూప గుణ విభూతులను ప్రతిఫలించును. అట్లే గరుడుని యందును స్వామి స్వరూపరూపగుణ విభూతులు ప్రకాశించును. కావున అతడు తనకెదురుగా ఉన్న వస్తువుల రూపంలో తన యందు ప్రతిఫలింపజేయు స్వచ్ఛమైన దర్పణం వంటి వాడు. ఇట్టి గరుడుని యందు శ్రీరంగనాథుడు తన స్వరూపరూపాలను దర్శించు మరియుచున్న అని భట్టర్ శ్రీరంగరాజస్తవ పూర్వశతంలో మనోహరంగా వర్ణించారు. గరుడును జన్మవృత్తాంతం పరమాద్భుతం. వ్యాఖ్యానంలో అది ప్రస్తుతింపబడి చేయుచట ప్రస్తావింపట్లేదు. గరుడు పుట్టినప్పుడు అతని దివ్య తేజో విశేషం చూసి దేవతలందరూ అగ్ని అని భ్రమించిరి. అతని తేజస్సు అంత గొప్పది. అతడు మహాకాయులైన గజకచ్చపం మొదలు అవలీలుగా మోసిన బలశాలి. కావున గరుడుని పేరు అతనికి కలిగినని భారతం పేర్కొంటుంది. ఇతని మాతృదాస్యం పోగొట్టుడికి స్వర్గమునకు పోయి అమృతం సాధించవచ్చు మహాసాహసి. వజ్రాయుధ ప్రహారము సైతం లక్ష్యం చేయని మహాశక్తిమంతుడు. దేవలోకమున గంగానది పాతాళ ప్రపంచంలో కారణభూతుడు ఇతడు. దేశికులు గరుడుని భగవాన్ని సన్నాహరూపిగా పలికిరు. గరుడు ప్రతిష్ఠింపబడిన ఆడని విష్ణు ఆలయములుండవు. స్వామి బ్రహ్మోత్సవంలో గరుడాత్మను
పటారోహణంతో ప్రారంభమై దాని ఆరోహణంతో పూర్తగం. శ్రీరంగం, తిరుపతి, అహోబిలం, తిరునారాయణపురం, మేల్కోట మొదలగు పలు క్షేత్రంలో గరుడునకు అవినాభావ సంబంధం కలదు అని పురాణాలు తెలుపుతుంది. శ్రీరంగంలోని ప్రాకార మండపులాదులని గరుడాత్మకములైన భట్టలు వర్ణించిరి. పూర్వం తిరునగరం గరుడాకరింపబడిన పెద్దలందరూ గరుడోపాసన వలన సర్పదుష్ట జంతు పీడలు సకలార సంపదలుడే కాక సర్వ సుఖములు కలుగును. ఇట్లు గరుత్మ స్తుతించు పలు స్తోత్రంలో వేదాందేశక కృతములైన గరుడ దండకం, గరుడ పంచాశత్ అను 2 స్తోత్రములు కలవు. వీటిలో మొదటిది దండకం విశిష్టమైన ఛందస్సులో కూర్చబడింది. కమనీయమైన ఈ స్తుతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. జై శ్రీరామ్.